మనకు ఇక్కడ కేరళలో అయ్యప్ప స్వామి విరుముడైతే చాలా డిఫరెంట్‌గా చేస్తారు. మన సైడు ఒకలా ఉంటుంది విరుముడు కట్టడం. ఈ సైడు ఒకలా ఉంది విరుముడు కట్టడం. అండ్ ఇక్కడ ఈరోజు మనం చూద్దాం ఈ వీడియోలో విరుముడు ఎలా కడుతున్నారు, ఇక్కడ ప్రాసెస్ అనేది. మనకి ఇక్కడ స్వామివారి ఎదురుగా బయటనైతే దీపం పెట్టి అందులో మురీలు, అరటిపళ్ళు అండ్ వన్ బై వన్ కూడా యాడ్ చేస్తున్నారు. సో, లాస్ట్‌లో విరుముడు కట్టిన తర్వాత ఈ ప్రసాదాన్నయితే మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. దీన్నైతే మనకి ఇంటికిస్తారు ఈ ప్రసాదాన్ని. స్వామి విరుముడు గారు అన్నీ యాడ్ చేస్తున్నారు. బెల్లము, అరటిపండు. సో, స్వామివారికి ప్రసాదాలు ఇక్కడ ఏమేమి ఉంటాయో సో, అవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు. మనం ఇవన్నీ కూడా ముందు రోజు మనం తీసుకొని రావాలి మార్కెట్‌కి వెళ్ళి. సో, ఏమేం కావాలి అనేది పంతులు గారు, గురువుగారు అయితే లిస్ట్ అనేది చెప్తారు. మనకిక్కడ ఒక కంచంలో బియ్యము మనం తీసుకెళ్తాం కదా విరుముల్లో వేసి ఆ బియ్యమున ఇక్కడ మనకి గురువుగారు అక్కడ అయ్యప్ప శబరిమలలో ఎక్కడ ఏ ప్లేస్‌లో ఎక్కడ ఏ కొబ్బరికాయలు కొట్టాలనేది అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇగో ఇక్కడ మనకైతే కొబ్బరికాయలో అయితే నెయ్యి వేయడం అయితే స్టార్ట్ అయింది. ఇందులో సో, మొత్తం నెయ్యినైతే కరిగించేసి ఇందులో వేయించేశారు. సో, వేసిన తర్వాత దీన్నైతే ఫుల్‌గా సీల్ చేసేసారనమాట. అంటే మనకి ఏంటి లీక్ అవ్వకుండా అట్లా చాలా గట్టిగా ఫుల్‌గా సీల్ చేసేసారు. మనకి సీల్ చేసేటప్పుడు కూడా అప్పడం ఉంటది గదా! అప్పడాన్ని తడిపేసి వాటర్‌లో తడిపేసిన అప్పడాన్ని మనకి ఇలా సీల్ చేసినట్టు ఫుల్‌గా సీల్ చేస్తారు గట్టిగా. సో, మనకి నడుస్తున్నప్పుడు ఆ విరుముడి స్వామివారికి ఇచ్చేలోపు ఏ ఇబ్బంది కలగకుండా, లీక్ అవ్వకుండా ఉండాలని సో, అందరి చేత ఇలా బియ్యమైతే వేయించేశారు. సో, ఇక్కడ మేమందరం కూడా కొంచెం కొంచెం బియ్యాన్నయితే స్వామివారి విరుముడులో ఏసేసాము. సో, మిగిలిన బియ్యాన్ని మొత్తం కూడా అందులో వేసేసిన తర్వాత ఆ స్వామివారి విరుముడిని అందులో దించేశారు. దించేసి సో, సీల్ చేసేశారు. మన సైడ్ అయితే గురుస్వామి అలా మంత్రాలు గానీ అలా చదువుతూనే ఉంటారు స్వామివారివి. ఇక్కడ అంతలా లేదు. అండ్ ఇక్కడ ఏమొంచి ఇంకొక వైపు ఏమొంచి స్వామివారికి ప్రసాదాలు, మురుకులు, అటుకులు, బెల్లం ఇంకా స్వామివారికి ముడుపు కట్టాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటి మొత్తం అన్నీ అయి కూడా వేయించేస్తున్నారు. సో, వేసేసిన తర్వాత ఇందులో దీన్ని కూడా మనకి ప్యాక్ చేసేసారనమాట. సో, విరుముడు కట్టేశారు. కట్టేసి పక్కన పెట్టేశారు. అండ్ ఈ విరుములన్నీ కూడా ఒక బ్యాగ్ లాంటిది ఉంది. ఆ బ్యాగ్‌లో దించేశారు. ఇందులో ఏమొచ్చి మాలికపురం అమ్మవారికి అనుకుంటా. నాకు కరెక్ట్‌గా తెలీదు. సో, ఇవన్నీ కూడా వేరొక విరుముడి అన్నట్టు కూడా మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత ఈ బ్యాగ్‌లో ఎక్కడెక్కడ ఏ కొబ్బరికాయలు ఏ దేవుడి దగ్గర కొట్టాలి అనేవి ఒక సైడు, ఇంకో సైడు స్వామివారి విరుముడు, అయ్యప్ప విరుముడు కూడా ఒకవైపు కట్టేసి విరుముడైతే కట్టేస్తున్నారు. సో, ఇక్కడ ప్రాసెస్ అయితే ఇలా ఉంది. మన సైడ్ అయితే విరుముడు కట్టడానికి చాలా ఎక్కువ టైం అవుతుంది. ప్లస్ ఏమో నాకైతే మన సైడ్ విరుములు కట్టడం నచ్చింది. ఈ సైడు చాలా ఫాస్ట్‌గా చేసేశారు అన్నట్టు అనిపించింది. ప్లస్ మన సైడ్ ఉన్నట్లా ఉందో లేదో అనేది మీరే చెప్పండి. ఇక్కడైతే ఇలానే సో, విరుముడు కట్టేసిన తర్వాత హారతి అది ఇచ్చేసి అప్పుడు మనకి స్వామివారికి తలపైన అయితే విరుముడిని పెట్టేశారు. పెట్టేసిన తర్వాత గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం అయితే కంప్లీట్ చేయమన్నారు. కంప్లీట్ చేసేసి ఆ టెంపుల్ బయటన కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోయేవాళ్ళు. సో, స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము మెట్రోకెళ్ళి ఎర్నాకుళం జంక్షన్ నుంచి మాకైతే బస్సు ఉంది. సో, అక్కడి నుంచి బస్సు ఇక్కడ స్పెషల్ బస్సెస్ కూడా ఇలానే ఉంటాయంట. మన సైడ్ స్పెషల్ బస్సెస్ బాగుంటాయి. ఇటు సైడ్ అన్ని బస్సెస్ కూడా ఇలానే ఉన్నాయి.